హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీనా, రోహిణి, శృతి బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే టెర్రస్ పై నుండి సౌండ్స్ రావడంతో రోహిణి మీనాతో, ఇంకెవరా సౌండ్లు చేసేది? బాలునే. ఖచ్చితంగా బాలు ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు, అందుకే సౌండ్స్ చేస్తున్నాడు అని అంటుంది చీప్గా రోహిణి. చూడు రోహిణి, ఆయన ఇవాళ తాగను అని నాకు మాటిచ్చారు. ఆయన మాటిస్తే తాగరు అని అంటుంది మీనా. ఓ, ప్రామిస్ తీసుకున్నావన్నమాట అని అంటుంది శృతి. లేదు, ఎంతైనా చెప్పండి, పైన అల్లరి చేసేది బాలునే. కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, రా వెళ్దామని చెప్పి ఇంకలా ముగ్గురు టెర్రస్ పైకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఫుల్లుగా గొడవ చేస్తూ కనబడేది మనోజ్. శృతి రోహిణి దగ్గరికి వచ్చి, ఏదో అన్నావు కదా, బాలునే ఫుల్గా డ్రింక్ చేసి గొడవ చేస్తాడని. ఇప్పుడు చూసావా మనోజ్ని, చూడు ఎలా గొడవ చేస్తున్నాడో అని అంటారు. రేయ్, నాకు ఇంకో 10 బీర్లు కావాలని చెప్పి గొడవ చేస్తూ ఉంటాడు మనోజ్. రేయ్ ఆపరా, ఈ టైంకి దొరకవురా అని అంటాడు బాలు. రేయ్, నేను లక్షాధికారినిరా, త్వరలో బిజినెస్ చేసి కోటీశ్వరుని కూడా అవుతానురా. నువ్వు మాత్రం ఇలా కార్ నడుపుకుంటూనే ఉండు, నువ్వు మాత్రం వంట చేసుకుంటూనే ఉండు. మీరు మిడిల్ క్లాస్లో పుట్టారా, మిడిల్ క్లాస్లో పెరిగారు, కానీ నేను రిచ్ అంబానీ ఇంటి అల్లుడు అవ్వాల్సిందిరా. ఇక్కడ బుక్ అయిపోయానురా అని చెప్పి ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు మనోజ్. మనోజ్, పిచ్చి పట్టిందా నీకు? రా అని చెప్పి రోహిణి మనోజ్ని తీసుకువెళ్ళిపోతుంది. ఇంకలా శృతి నవ్వుకుంటూ ఉంటుంది. రవి, అయిపోయింది కదా, రా వెళ్దామని చెప్పి రవి కూడా ఇంకా శృతి వెనకాల వెళ్ళిపోతాడు. ఇంకా బాలు, మీనా ఇద్దరు అలా కిందకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోజ్తో రోహిణి మాట్లాడుతూ, మనోజ్ ఏంటో రాత్రంతా నిద్ర పట్టలేదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అని అంటుంది. అవును రోహిణి, నీకు ఒక్కరోజే అనిపిస్తుంది, నాకు రోజు అలానే అనిపిస్తుంది. మరి ఈ పాత మంచం మీద పడుకుంటే ఇలానే ఉంటుంది అని అంటారు మనోజ్. అవును నిజమే, ఇలానే కంటిన్యూ అయితే మనకి త్వరగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కాబట్టి మనం త్వరగా వెళ్ళి ఒక మ్యాట్రెస్ని కొనుక్కుందాం అని అంటుంది. మ్యాట్రెస్ ఏంటి రోహిణి, డబ్బులున్నాయి కదా, బెడ్తో సహా కొనేసుకుందాం. కాట్ ప్లస్ మ్యాట్రెస్, అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే మన రూమ్లో ఒక పెద్ద టీవీ, ఒక ఏసీ అలాగా ఉంది కాబట్టి ఇన్వర్టరు, ఒక టీపై అని చెప్పి మొత్తం చెప్తూ ఉంటే, ఆపు మనోజ్, ఇలా డబ్బులన్నీ ఐస్ కరిగించినట్టు కరిగించావనుకో చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ముందైతే మన కంఫర్ట్ కోసం బెడ్ మ్యాట్రెస్ కొనుక్కుందాం, సరేనా అని అంటారు. కొనుక్కోవడం మాత్రమే కాదు, ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి, అందరినీ తీసుకువెళ్దాం అని చెప్పి ఇంకలా మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు అలా ఇంకా షాపింగ్కి బయలుదేరుతూ, అమ్మ నాన్న అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తారు. ఇంక అందరూ హాల్లోకి వస్తారు. అమ్మ, మేము ఒక మంచి బెడ్ కొనుక్కోవాలనుకుంటున్నామమ్మా, ఎందుకంటే పాపం రోహిణి సరిగ్గా నిద్రపోలేకపోతుంది, కాబట్టి అందరం కలిసే వెళ్దామని చెప్పి ఇంకా అందరూ కలిసి అలా షాప్కి అయితే వెళ్తారు. ఇటువైపు రవి, శృతి కూడా ఒక బెడ్ తీసుకోవాలనుకుంటారు. ఇంకా పాపం మీనా అండ్ బాలు కూడా చూస్తూ ఉంటారు. బెడ్రూమే లేని వాళ్ళకి బెడ్ ఏం చేసుకుంటారు అని అంటుంది ప్రభావతి. చూడు అమ్మావతి, నువ్వు ఇలానే అంటూ ఉండు, మేము ఏదో ఒకరోజు మంచి ఇల్లు కొనుక్కొని చూపిస్తాం అని అంటాడు బాలు. ఏంటి, నువ్వా? నీ మొహానికి ఇల్లా? రేయ్, నువ్వు ముందు నీ కార్ సొంతం చేసుకోరా, ఇన్స్టాల్మెంట్లో కారు కొనుక్కున్నావు, మరి అలాంటప్పుడు ఇల్లు కొనుక్కుంటాడంట అని అంటుంది చీప్గా ప్రభావతి. ఇంకా ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది మీనా. బాలు, ఈ లక్షలు మింగినోడేమైనా ఓన్గా కొనుక్కున్నాడా ఏంటి? వాడు కూడా ఇన్స్టాల్మెంట్స్ కట్టే కదా తీసుకున్నాడు, ఏరా మొత్తం సింగిల్ పేమెంట్లో కొన్నావా అని అడుగుతాడు బాలు. అలానే నేను చెప్పలేదే అమ్మా, నేను నెలకి 30,000 కట్టాలి అని అంటారు. 30,000 అని అంటుంది ప్రభావతి. అవునా ఆంటీ, బయట అయితే ఎక్కువ కట్టాలి, ఇక్కడ తక్కువే కదా అని అంటుంది శృతి. ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఈ బెడ్ అయినా ఇన్స్టాల్మెంట్సా లేకపోతే మొత్తమా అని అడుగుతుంది ప్రభావతి. లేదత్తయ్యా, ఈ బెడ్కి సంబంధించి మాత్రం మొత్తం కొనేస్తున్నాం, ఎందుకంటే కేవలం ₹1,00,000 కదా. సరే రండి వెళ్దామని చెప్పి అందరూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఇంకా మనోజ్ అండ్ రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా ఓకే, బిజినెస్ ఏం పెడదాం, మనకి ఫినాన్స్ కంపెనీనే కరెక్ట్, ఈ విషయం అమ్మతో చెప్తే గొడవ చేస్తుంది, అందుకే సడన్గా సర్ప్రైజ్ ఇవ్వాలి అని అంటారు మనోజ్. అవును, ఇంతకీ మరి మన కంపెనీ పేరు ఏం పెడదాం? రోహిణి, వద్దులే, నా పేరు ఎందుకు, మనోజ్ అని అంటారు. నా పేరు కూడా వద్దు, డబ్బా కొట్టుకున్నట్టుంటుంది. ఏం పెడదాం అని ఆలోచిస్తూ ఉంటే, ఏముంది, అత్తయ్య గారి పేరు పెడదాం, ప్రభావతి ఫినాన్స్ కంపెనీ,
బాగుంటుంది కదా అని అంటుంది రోహిణి. ఏంటి అమ్మ పేరా? అస్సలు వద్దు. ఎందుకంటే ఆ అమ్మ పేరు పెడితే అసలు కలిసే రాదు. ఫస్ట్ అమ్మ పేరు పెట్టే కదా నువ్వు పార్లర్ ఓపెన్ చేసావు. ఏమైంది? అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత ఆ బాలుగాడు పూల కొట్టు కూడా అమ్మ పేరు పెట్టాడు. ఏమైంది? మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు మన కంపెనీకి కూడా అమ్మ పేరే పెట్టామనుకో సర్వనాశనమైనట్టే. కాబట్టి అమ్మ పేరు వద్దు, వేరే పేరు ఆలోచిద్దాం అని అంటాడు మనోజ్. ఒక్కసారిగా ఇదంతా వినేస్తాడు బాలు. వినడమే కాకుండా ఇంకా వాయిస్ రికార్డర్లో కూడా మొత్తం ఇంకా రికార్డ్ చేసుకొని, ఏరా లక్షలు మింగినవాడా, చిన్నప్పటి నుండి నిన్ను అమ్మ ఎంత అల్లారు ముద్దుగా చూసుకుందిరా, మాకంటే నిన్నే బాగా చూసుకుంది కదరా, అలాంటిది అమ్మ పేరు పెట్టమని పార్లర్ అమ్మ అభిమానంగా అడిగితే పెట్టనంటావురా అని అంటాడు బాలు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా, నేనేం అనలేదు అని అంటాడు మనోజ్. అవునా అని వెంటనే ఆ వాయిస్ రికార్డ్ వినిపిస్తాడనమాట మనోజ్కి బాలు. ఒక్కసారిగా మనోజ్ అండ్ రోహిణి షాక్ అయిపోతారు. బాలు, మనోజ్ ఏదో తెలియకన్నాడు, వదిలేసే అని అంటుంది రోహిణి. నువ్వు ఉండు పార్లరమ్మా, నీకు ఈ విషయంలో సంబంధం లేదు. రేయ్, నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది, నేను విన్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ అమ్మ వినుంటే పరిస్థితి ఏమయ్యేదిరా? నీ మీదే ఆశలు పెట్టుకున్నానని అమ్మ చెప్తూనే ఉంది. అయినా అమ్మ పేరు పెట్టకుండా అమ్మని మోసం చేస్తావురా అని అంటారు బాలు. ఉండు, ఇప్పుడే అమ్మకి ఈ విషయం చెప్తానని చెప్పి ఇంకా బాలు వెళ్తుంటే మనోజ్ అండ్ రోహిణి కూడా బాలు బాలు అని చెప్పి వెనకాల వెళ్తూ ఉంటారు. ప్రభావతి హ్యాపీగా హాల్లో కూర్చొని ఉంటే అమ్మవతి అమ్మవతి అని పిలుస్తాడు బాలు. ఏయ్ ఏంట్రా నీ కాగ్గోల అని అంటుంది. కాగ్గోల కాదు, పేరుగోల. వీడేం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ లక్షలు మింగిన వాడు బిజినెస్కి నీ పే అని అనేలోపు అక్కడికి మీనా వచ్చి గట్టిగా ఇంకా బాలు నోరు మూసేస్తుంది. ఏయ్ ఏంటే వాడు నోరు మూస్తున్నావు అని అడుగుతుంది. అది కదమ్మా వతి అని చెప్పేలోపు మీరాగండి, రోహిణి నువ్వే చెప్పు అని అంటుంది మీనా. ఏం లేదత్తయ్యా, మేము ఫినాన్స్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాం, అందుకే మీ పేరే పెట్టాలని డిసైడ్ అయ్యాం. ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాం అని అంటారు. ఏంటి, నా పేరు పెడతారా? ఆహా, అది చూడరా చూడు, అన్ని లక్షలు వచ్చినా నా కొడుకు నా బంగారు కొండ నా పేరే పెడతానంటున్నాడు, నువ్వు ఉన్నావు అని అంటుంది ప్రభావతి. అవునవును, నీ కొడుకు ఎంత గారాల పట్టో, నువ్వు వాడిని ఎంత నెత్తికెక్కి, ఓహో సారీ ఎంత బాగా ముద్దుగా చూసుకున్నావో అర్థమవుతుందిలే అమ్మావతి అని అంటారు బాలు. రే నన్ను వదిలేరా అని సైగ చేస్తూ ఉంటాడు మనోజ్. సరే, నా పేరు పెడతానంటున్నారు కాబట్టి నాకెంత సంతోషంగా ఉంది. ఏంటి, ఫినాన్స్ కంపెనీయా అంటే అని అంటుంది. ఆంటీ, అదే ఆంటీ, డబ్బులు అప్పుకిస్తూ ఉంటారు కదా, మళ్ళీ తిరిగి కలెక్ట్ చేసుకోవడమే అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి, అప్పులిచ్చే వ్యాపారమా? వద్దమ్మా అని అంటుంది. అమ్మ నీకు తెలీదు, మనం ఇల్లు కదలకుండా ఇక్కడే కూర్చొని డబ్బులు మన దగ్గరికే వచ్చేలాంటి జాబు ఇది తప్ప ఇంకొకటి ఉండదమ్మా. అప్పిచ్చావనుకో నెల తిరిగేసరికి వడ్డీ ఇస్తారు, గట్టిగా అడిగితే అసలు కూడా ఇచ్చేస్తారు. అది కాదురా అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, నేను మనోజ్ని చూసుకోవడానికి ఉన్నాను కదా, మీరేమి కంగారు పడకండి అని అంటుంది రోహిణి. సరే అమ్మా, మీ డబ్బులు మీ ఇష్టం, మీ పైనే భారం వేశాను, కానీ ఏ తేడా రాకుండా చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి. అమ్మ, రేపే షాప్ ఓపెనింగ్, ఖచ్చితంగా అందరు రావాలి కదా అని చెప్పి ఇంకా మనోజ్ అంటాడు. వెంటనే మీనా బాలుని పక్కకు తీసుకొస్తుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అక్కడ అని అడుగుతుంది. అయ్యో మీనా, కావాలంటే ఈ వాయిస్ రికార్డర్ విను, వాడు అమ్మ పేరు పెట్టద్దు, కలిసి రాదు, అమ్మ పేరు పెట్టినందుకే నీకేమో బండి తీసుకువెళ్ళిపోయారు, తనేమో పార్లర్ ఎత్తేసిందని నోటికొచ్చినట్టు వాగాడు అని అంటాడు బాలు. ఏమండి, మనోజ్ అంటాడు కరెక్టే, కానీ ఇప్పుడు మీ అన్నయ్య అన్నాడని అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ గుండె తట్టుకోలేదండి. అత్తయ్య గారు పైకలా తిడుతూ కనబడతారు, కానీ చాలా సున్నితమైన మనిషి. తను చిన్నప్పటి నుండి గారాబంగా చూసుకున్న మనోజ్ ఇలా అన్నాడని తెలిస్తే తను తట్టుకోలేరు. మీ అమ్మకేమైనా అయితే మీకు ఇష్టమా? కాదు కదా, అలాంటప్పుడు ఎందుకండి అనవసరంగా అని అంటుంది. నిజమే మీనా, నిజంగా వాళ్ళు నేను తిట్టుకుంటున్నా, అమ్మ నిన్నెప్పుడూ కోడలుగా చూడకపోయినా నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం మీనా అని అంటారు బాలు. ఇది ఇలా ఉండగా మీనా ఇంకలా పెద్ద ఆర్డర్ వచ్చిందని కంటిన్యూస్గా పూలు కడుతూనే ఉంటుంది. అప్పుడే ప్రభావతి, ఏంటిది ఇంత సీరియస్గా వర్క్ చేసుకుంటుంది, దీనికి ఖచ్చితంగా ఏదో పని చెప్పాలి. ఏయ్ మీనా, ఏయ్ రావే, కాఫీ ఇవ్వు అని అంటుంది. అత్తయ్య, నాకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది కాబట్టి మీరే కాస్త పెట్టుకోండి అని అంటుంది మీనా. ఏంటి, ఎంత పొగరే నీకు, నేను కాఫీ అడిగితే నాకు ఇవ్వకుండా నన్నే పెట్టుకోమంటావా? నీ సంగతి ఇలా కాదు, కనీసం పూలు కట్టుకుని బ్రతికేదానివి నన్ను అంటావా అని అంటుంది ప్రభావతి. అత్తయ్య,
పూలు కట్టుకుని బ్రతుకుతున్నానని చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఈ పువ్వులు చాలామంది ఇంట్లో సౌభాగ్యాన్ని పెంచుతాయి, దేవుడికి అలంకరణగా మారుతాయి, శుభకార్యాలకి అండగా నిలబడతాయి. ఎలాంటి కార్యాలకైనా పనికి వచ్చే పువ్వులివి. అలాంటి వాటిని ఏమైనా అంటే ఆ పాపం మీకే తగులుతుంది అని అంటుంది మీనా. అమ్మో, ఎదురు సమాధానం చెప్పడం మొదలుపెట్టావు. అవునవును, కొంచెం చిల్లర డబ్బులు వచ్చినందుకు నీకు కొమ్ములు బాగా పెరిగాయి. ఆ కొమ్ములని వంచుతాను కదా అని అంటుంది ప్రభావతి. నా కొమ్ముల్ని వంచడం పక్కన పెట్టండి, ముందు మీరు నేల మీద నడవడం మొదలు పెట్టండి. ఎందుకంటే మనోజ్కి డబ్బులు వచ్చాయని మీరు నేల మీద లేరు కదా అని అంటుంది మీనా. అవును, రోహిణి వాళ్ళ అమ్మ తరపు వాళ్ళ నాన్నిచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. నువ్వు తీసుకురావే లక్షలు, నిన్ను కూడా నెత్తి మీద పెట్టి చూసుకుంటాను. మీ అమ్మ ఇస్తుందా చెప్పు, లేకపోతే నీ తమ్ముడిస్తాడా? పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు కదా, లేకపోతే మీ అమ్మకి సహాయం చేస్తున్నా నీ చెల్లిస్తుందా? చెప్పవే చెప్పు అని అంటుంది ప్రభావతి. ప్రభా అని గట్టిగా అరుస్తారు సత్యం. ఒక్కసారిగా ప్రభావతి ఇంకలా చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రభా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. అది కాదండి, ఇదే పొగరు చూపిస్తుంది. కాఫీ అడిగితే నేను ఇవ్వను, నువ్వే పెట్టుకో అని దురుసుగా మాట్లాడింది అని అంటుంది ప్రభావతి. తను ఎలా మాట్లాడుతుంది, ఏ విధంగా మాట్లాడుతుందని నాకు బాగా తెలుసు. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నీకేమైనా పనుందా? లేదు. కానీ మీనా రోజంతా ఇంటి పనంతా చేసి అందరికీ వంట వండి అంట్లు తోమి బట్టలు ఉతికి పువ్వులు కట్టుకుంటుంది. అలాంటి మీనాకి పనుంది, పెద్ద ఆర్డర్ వచ్చిందంటే పట్టించుకోకుండా నోటి దురుసు మాటలు మాట్లాడతావా? నేను అన్నీ విన్నాను. తన పుట్టింటి నుండి లక్షలు తీసుకొచ్చావా అని అడుగుతున్నావు. అవి నీకు కావాలేమో, కానీ బాలుకు కాదు. ఒకవేళ మీనా డబ్బులు తీసుకొచ్చినా బాలు ఒక్క రూపాయి కూడా ముట్టుకోడు. నా చిన్న కొడుకు రవిలాగా, అంతేకాని నీ పెద్ద కొడుకు మనోజ్ లాగా వాడు ఊరికే తీసుకోడు అని అంటారు ప్రభావతితో సత్యం. అప్పుడే అక్కడున్న బాలు, మీనా, మనోజ్, రోహిణి అందరూ ఈ మాటలన్నీ వింటూ ఉంటారు. ఇంకా వెంటనే రోహిణి, మావయ్య గారు మీరు మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అయినా మేమేం చేశామని? మా నాన్నిచ్చిన డబ్బులు ఇంట్లో చెప్పడమేనా మేము చేసిన తప్పు అని అంటుంది రోహిణి. కాదమ్మా, నీ తప్పు కాదు. ఆయనేదో ముచ్చటపడి నువ్వు ఒక్కగానొక్క కూతురువని నీకు డబ్బులు ఇచ్చాడు. ఇచ్చినందుకు మీ నాన్నగారిని, తీసుకున్నందుకు వీణ్ణి నేను తప్పు పట్టడం లేదు. ఎందుకంటే నా ఇద్దరి కొడుకులు బాలు, రవి ఇద్దరికీ చాలా టాలెంట్ ఉంది, వాళ్ళకొక సత్తా ఉంది, వాళ్ళ కాళ్ళ మీద నిలబడతామనే ధైర్యం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ నేను చెప్పే మాట వింటారు, నేను చెప్పినట్టు నడుచుకుంటారు. కానీ పెద్ద కొడుకు మనోజ్ మాత్రం ప్రభావతి వల్ల పూర్తిగా చెడిపోయి కనీసం వేరే వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ ఆధారపడే స్థాయిలో ఉన్నాడు. అది నేను చెప్తున్నానమ్మా, ఆ వ్యత్యాసం చెప్తున్నాను అని అంటారు సత్యం. ఇంకా వెంటనే మనోజ్, నాన్న నేను రేపే బిజినెస్ ఓపెన్ చేస్తున్నాను, ఒక్కసారి నాకు లాభాలు వచ్చాక నువ్వు ఈ మాట అన్నా, నా సత్తా ఏంటో నేను చూపిస్తాను అని అంటాడు మనోజ్. రేయ్, వడ్డీ వ్యాపారం చేసుకోవడానికి సత్తా ఏంట్రా? సరే నీ ఇష్టం, కానీ ఒకటి, ఇంట్లో వాళ్ళ పరువు తీయద్దు, అది చాలు అని సత్యం ప్రభావతి వైపు చూస్తూ, ఇంకొక్కసారి మీనాని కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళని కానీ ఒక్క మాటన్నా ఊరుకోను ప్రభా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం. వెంటనే బాలు ప్రభావతి దగ్గరికి వచ్చి, అమ్మవతి ఇప్పుడు నీ కళ్ళు చెల్లబడినట్టున్నాయి, అడిగి మరీ అక్షింతలు వేయించుకున్నావు, జాగ్రత్త, పద మీనా, ఇప్పుడు నీకు నేను నాన్న తోడుగా ఉన్నాం అని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు బాలు. నా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఈ పూలు అమ్ముకునే దానికోసం ఆయన నన్ను అందరి ముందు తిడతారా అని ఇంక ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మనోజ్, రోహిణి ఇద్దరు ప్రభావతి ఫినాన్స్ కంపెనీ అని పేరు పెట్టి ఒక షాప్ ఓపెన్ చేస్తారు. సో దానికి రిబ్బన్ కటింగ్ కోసం పిలిపిస్తారనమాట. ఇంకా ప్రభావతి తనతో రిబ్బన్ కటింగ్ చేయిస్తారేమో అని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ మనోజ్, రోహిణి నువ్వు కట్ చేయి అని అంటారు. నేను ఎందుకులే మనోజ్ అని అంటుంది. లేదు రోహిణి, నువ్వే కట్ చేయాలని చెప్పి రోహిణితో రిబ్బన్ కట్ చేపిస్తాడు మనోజ్. ఇంకా ప్రభావతి అది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. అలా ఇంకా లోపల ఉన్న షోరూమ్ అదంతా చూస్తూ, చాలా కాస్ట్లీగా ఉంది, రెంట్ ఎంత అని అడుగుతుంది శృతి. ఏముంది, నెలకి 1,00,000 అని అంటారు. ఏంటి, నెలకి 1,00,000 రూపాయలా అని అంటుంది ప్రభావతి. అమ్మా, అవి మనం రోజుల్లో రికవర్ చేసుకోవచ్చు, నువ్వేమి కంగారు పడద్దు, కారు ఉంది కదా, పార్కింగ్ కూడా కావాలి కదా, అందుకే ఎక్స్ట్రా ఛార్జ్ అని అంటాడు మనోజ్. ఇంకా అలా షాప్ అంతా చూస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అప్పుడే ఇంకా బాలుకి క్యాబ్ ట్రిప్ వస్తుంది. మీనా, నువ్వు ఆర్డర్ ఇవ్వమన్నావు కదా, ఇచ్చేసావా? నాకు ట్రిప్ వచ్చింది, వెళ్తానని చెప్పి ఇంకా బాలు అలా క్యాబ్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా కస్టమర్ అయితే ఏడుస్తూ ఉంటారు. ఏమైంది సార్,
ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతారు. ఏం చెప్పమంటావు బాబు, నాది పరిస్థితి రోజు రోజుకి దీనమైపోయింది అని అంటారు. సార్, మనుషులు అన్నాక బాధ చెప్పుకుంటే తగ్గుతుంది సార్, నాతో చెప్పుకోండి, నేను తీర్చలేను కానీ ఓదార్పునిస్తాను అని అంటారు బాలు. ఏం చెప్పమంటావు బాబు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, ఈ మధ్యే రిటైర్ అయ్యాను. నా పెన్షన్ డబ్బులతో ఒక మంచి షాపుని కొనుక్కున్నాను, అక్కడ కిరాణా స్టోర్స్ పెట్టుకున్నాను. కానీ ఏం చేయమంటావు, ఆన్లైన్లో యాప్లు వచ్చేయడం వల్ల మా షాప్కి రావడం తగ్గిచ్చేశారు బాబు. రోజు రోజుకి నష్టాల్లోనే పోయాను. ఇప్పుడు నేను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోవడంతో కనీసం నా భార్యని పోషించుకునే స్థితిలో ఉన్నాను. సడన్గా దేవుడు మాపై ఇంకా ఇంకా నెట్టాలని మా ఆవిడకి ఒక డిసీజ్ని తెచ్చాడు. తనకి హార్ట్ ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు బాబు. అది అమ్మేస్తే కొనుక్కోవడానికి కూడా ఎవరు రావటం లేదు. కానీ లాభాలు ఎలా వస్తాయో కూడా అర్థం కావట్లేదు అని అంటారు. పాపం ఆ పెద్ద ఆయన ఒక్కసారిగా బాలు, సార్ ఒకసారి మీ షాపుని చూపిస్తారా అని అడుగుతారు. ఖచ్చితంగా బాబు అని చెప్పి ఆ షాపుని చూపిస్తారనమాట. ఆ పెద్ద ఆయన చూపించేసరికి ఇది గుడికి దగ్గరగా ఉంది సార్, ఇక్కడ పూల కొట్టు పెడితే చాలా బాగుంటుంది అని అంటాడు బాలు. ఏంటి పూల కొట్ట అని అంటారు. అవును సార్, మా ఆవిడ ఇంటింటికి తిరిగి పువ్వులు డెలివరీ చేస్తుంది. ఈ షాప్లో అయితే పువ్వులకి బాగా గిరాకీ ఉంటుంది అని అంటాడు బాలు. చూడు బాబు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. ఒక పని చెయ్యి, ఈ షాప్ని నువ్వే తీసుకో, నీకు నచ్చినట్టు పూల కొట్టు పెట్టు, నాకు రెంట్ కూడా వద్దు, కానీ నా ఆవిడ హార్ట్ ఆపరేషన్ కోసం నాకు డబ్బులు కావాలి అని అంటారు. సార్, నేను కూడా మిడిల్ క్లాస్ వాడినే అండి, కానీ డబ్బులు కావాలంటే అని పాపం బాలు ఆ పెద్ద ఆయన ఇద్దరు కలిపి హాస్పిటల్కి వెళ్తారు. చూడండి, మీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు మీరు డబ్బులు అరేంజ్ చేసుకోవాలి. మేము అడిగినట్టు 2 లక్షలు ముందు కట్టాలి. మీ ఆవిడకి ఇప్పటికైతే ఒక స్టెంట్ వేశాం, అది 4 రోజులు పనిచేస్తుంది. ఈ నెల తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసరికి, సార్ నెల టైం ఉందన్నారు కదా, కాబట్టి ఈ పూల కొట్టిని మేము డెవలప్ చేస్తాం సార్, ఖచ్చితంగా పూల గిరాకీని పెంచుతాం సార్ అని అంటారు బాలు. సరేనయ్యా, నాకు రెంట్ కూడా అక్కర్లేదు కానీ అని అంటారు. సార్, రెంట్ లేకుండా ఇస్తున్నారు, లాభాల్లో సగం సగం వాటా తీసుకుందాం, ఎందుకంటే ఈ షాప్ మీది కదా అని అంటాడు బాలు. సరే బాలు, నువ్వు దేవుడు పంపించినట్టే నా దగ్గరికి వచ్చావని చెప్పి ఆ పెద్దన హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇంకా బాలు కూడా మీనాని తీసుకొచ్చి ఆ షాపుని చూపించి ఇంకా జరిగిందంతా చెప్తాడు. పాపం మీనా, వాళ్ళకి పిల్లలు కూడా లేరంట కాబట్టి అని అంటారు. ఏవండి, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళ బాధని తీర్చే బాధ్యత మనది అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు కొంచెం పెట్టుబడి పెట్టుకుని ఆ పెద్ద ఆర్డర్ డబ్బులు వచ్చాయి కాబట్టి వాటితో ఒక హోల్సేల్ పూల కొట్టు ప్లస్ బొకే షాప్ని అయితే పెట్టుకుంటారు. ఇంకప్పుడే ప్రభావతిని పిలిచి, అమావతి, ఇదిగో నువ్వే రిబ్బన్ కట్ చేయాలి. ఆ రోజు మనోజ్ గారు నిన్ను పట్టించుకోలేదు, నేను ఆ విషయం చూశాను, నువ్వు చాలా బాధపడ్డావు, కానీ నేను నిన్ను అలా చేయను, కట్ చేయి అని అంటారు. ఇంకా ప్రభావతి మనసులో ఎలా అనుకున్నా ఇంకా చేతికి సిజర్ ఇచ్చేసరికి రిబ్బన్ కట్ చేస్తుంది. అలా ఇంకా పూల షాప్కి మాత్రం ఫుల్గా గిరాకీ వస్తుంది. ఇటువైపు మనోజ్ వాళ్ళు మాత్రం ఏసీ మొత్తం సెటప్ అంతా చేసినా సరే ఒక్క కస్టమర్ కూడా రారు. ఇదేంటి ఒక్కరు కూడా రావట్లేదని చెప్పి చూస్తూ ఉంటాడు మనోజ్. ఇటు మాత్రం బాలు మీనాకి ఫుల్గా ఇంకా బిజినెస్ అవుతూ ఉంటుంది. మీనా బొకేస్ కూడా ఎలా తయారు చేయాలో అని చెప్పి శృతి వీడియోలు చూపించడంతో ఆ వీడియోలు చూసి బొకే చేయడం నేర్చుకొని ఇంకా అలా కవర్స్ అవన్నీ తెచ్చుకొని బొకేస్ కూడా అమ్మడం స్టార్ట్ చేస్తుంది మీనా వాళ్ళకి ఫుల్గా లాభాలు వస్తుంటే ఇటు మనోజ్ వాళ్ళు మాత్రం ఎవరు రాక అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటాడు మనోజ్ అండ్ రోహిణి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.